ఒక పిచ్చుక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు మీద నివసిస్తూ ఉండేది. దాంతోపాటు ఇంకా కొన్ని పక్షులు, అలాగే ఉడుత కూడా తన కుటుంబంతో కలిసి అక్కడే ఉండేది. అడవిలో ఉన్న చాలా జంతువులు ఆ చెట్టు నీడలో కూర్చోటానికి ఇష్టపడేవి. పిచ్చుక జంతువులన్నింటినీ తన వాళ్లలా అనుకునేది. అలాగే ఎప్పుడూ వాటికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది. అందువల్లే జంతువులన్నీ కూడా దాన్ని మనస్ఫూర్తిగా ఆదరించేవి. కాని ఆ పిచ్చుకకి ఒక పిల్ల పిచ్చుక ఉండేది. అది వాళ్ళ అమ్మ కంటే స్వభావంలో వేరుగా ఉండేది. ఎప్పుడూ దానికి నచ్చినట్టే చేసేది. అలాగే ఎవ్వరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడేది కాదు. ఇలా చూడక్క, నా బిడ్డకసలేమైందో. మనుషుల పిల్లలు తనని చెట్టుపైన పరిగెత్తడం చూసి రాయితోనే కొట్టారంట. అప్పటినుండి తన కడుపు చాలా నొప్పిగా ఉంది. అరే చెంపా అక్క, నాకు తెలుసు. ఒక తల్లి తన బిడ్డ బాధపడుతుంటే చూస్తూ ఉండలేదు. ఒక్క నిమిషం ఉండు, నేనిప్పుడే చూస్తాను. అలా అని ఆ పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత అది దాని నోటితో 3 పచ్చని ఆకులు తీసుకుని వచ్చింది. ఇదిగో నాన్న, ఈ ఆకుల్ని తిను. ఈ ఆకుల్ని తిన్న వెంటనే నీ నొప్పి ఇట్టే మాయమైపోతుంది. అలా చెప్పి పిచ్చుక ఉడుత పిల్లకి ఆ ఆకుల్ని తినిపించింది. అప్పుడు ఉడుత పిల్ల ఇలా అంది, అమ్మా, ఈ ఆకులు చాలా చేదుగా ఉన్నాయి. నొప్పి చాలా ఎక్కువగా ఉండడం వల్ల చేదుగా ఉన్నా కూడా ఆకుల్ని నెమ్మదిగా తినేసింది. కాసేపటికే దాని కడుపు నొప్పి నయమైపోయింది. ఇలా చూడమ్మా, నాకస్సలు కడుపు నొప్పి వేయడం లేదు. మీకు థ్యాంక్ యూ ఆంటీ. అర్థం కావడం లేదు, అమ్మ ఎప్పుడు అర్థం చేసుకుంటుందో. ఇలా అనవసరంగా అందరికీ సహాయం చేస్తూ మన సమయం వృధా చేసుకుంటే ఏం లాభం? మరుసటి రోజు పిచ్చుక వాకింగ్కి బయలుదేరింది. అక్కడే ఉన్న చెట్టుపైన కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టింది. మా అడవి నుండి ఎవరు ఆ రహస్యమైన అడవి వైపుకు ఎందుకు వెళ్లారు? ఈ రోజు అక్కడికి వెళ్లి చూస్తే ఎలా ఉంటుంది? అప్పుడే ఆ చెట్టు మీద కూర్చునున్న కోతి ఇలా అంది, అక్కడికి వెళ్ళాలని అసలు ఆలోచించకో. ఇంతకు ముందు ఎన్ని జంతువులు అక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రానే రాలేదు. అక్కడికి వెళితే ప్రాణాలకే ప్రమాదం. నోర్ముయ్, ఒక కోతివయ్యుండి నాలాంటి అందమైన పిచ్చుకతో మాట్లాడడానికి నీకెంత ధైర్యం చెప్పు. నువ్వు రింకి పిచ్చుక బిడ్డవి, అందుకే చెప్తున్నాను. తను ఎవ్వరికి చెడు చెయ్యదు. ఇంక చాలా ఆపు. మా అమ్మ పిచ్చిది. అనవసరంగా అందరికీ సహాయం చేస్తూ తన సమయం వృధా చేసుకుంటుంది. నాకు తనలా అవ్వాలని అస్సలు లేదు. అలా అంటూ అది రహస్యమయ్యే అడవి వైపుకి ఎగిరిపోయింది. అక్కడ అది ఎప్పుడూ చూడని చెట్టు, ఇంకా పళ్లను కూడా చూసింది. అలాగే అక్కడి సువాసన కూడా చాలా వేరుగా ఉంది. ఆహా, ఎంత బావుందో ఇక్కడ. ఇక్కడ ఏ ఒక్కడితో అవసరం కూడా లేదు. నేనిక్కడ ఒంటరిగా కూడా ఉండొచ్చు. ఇంతలోనే దానికి బ్లూ యాపిల్ చెట్టు కనిపించింది. వెంటనే వెళ్లి దానిమీద కూర్చుంది. ఆహా, బ్లూ యాపిల్ ఎప్పుడు చూడలేదు. దీన్ని తిని తీరాల్సిందే. అలా అంటూ అది ఆ బ్లూ యాపిల్ని కొరికింది. ఆహా, అది ఎంత టేస్టీగా ఉంది అంటే అది మొత్తం పండుని తినేసింది. దానికి అస్సలు తెలీదు, అది తినడం వల్ల దాని నాలుక ఇంకా నోరు రెండూ కూడా బ్లూగా మారిపోయాయి. భలే ఉంది. ఇప్పుడు వెళ్ళి చూస్తాను ఈ అడవిలో చూడటానికి ఇంకా ఏమేమున్నాయో. అలా అంటూ అది ముందుకు వెళ్ళింది. అప్పుడే ఒక పెద్ద రాబందు దాన్ని చూసి ఇలా అంది, ఓరే నాయనా, బ్లూ మొక్క ఉన్న పిచ్చుక, దీని మాంసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోవైపు కోతేమో అక్కడున్న పిచ్చుక దగ్గరికి వెళ్ళింది. అది చాలా కంగారు పడుతూ కనిపించింది. ఈ మీను చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? కానీ ఈ అలవాటుతో నేను విసిగిపోయాను. అడవి మొత్తం వెతికేశాను. ఇంకా తనని ఎక్కడైనా వెతకను. అరే ఇలా చూడు, నీ మీను రహస్యమైన అడవి వైపు వెళ్ళిపోయింది. ఏమన్నావు? రహస్యమయ్యే అడవి వైపుకా? అసలు మీరు తనని ఎందుకు ఆపలేదు? చాలా ప్రయత్నించాను, కానీ తను నా మాట వింటే కదా. నన్ను నోటికి వచ్చినట్లు మాట్లాడి తను వెళ్ళిపోయింది. అరే మోంటూ అన్నా, తన తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఇంకా తనని చూడగలనో లేదో ఇప్పుడు. ఇంత పెద్ద అడవిలో నేను తనని ఎక్కడని వెతకాలి, అది కూడా ఒంటరిగా. అరే అసలేం మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడూ మా అందరికి సహాయం చేస్తూ ఉంటావు. ఈ రోజు నీకు సహాయం అవసరమైనప్పుడు నిన్ను నువ్వు ఒంటరివి అని ఎందుకు అనుకుంటున్నావు? ఇంతలోనే అక్కడున్న ఉడుత, కాకి, గద్ద, ఏనుగు, ఎలుగుబంటి అన్నీ దాని దగ్గరికొచ్చాయి. దాంతో కలిసి రహస్యమయ్యే అడవి వైపుకి బయలుదేరాయి. ఎలా ఉందో ఏమో ఏమీ తెలియట్లేదు. అరే నువ్వేం భయపడకో, మేమందరం ఉన్నాం కదా. కొన్ని గంటల పాటు దానికోసం వెతుకుతూ ఉన్నాయి. ఇంకా పిచ్చుకేమో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది, అది క్షేమంగా వాళ్ళకి దొరకాలి అని. అడవిలో సగం వరకు వెళ్లిన తరువాత
అవి చూసిన దృశ్యం వాటి హృదయాన్ని కదిలించింది. నా చిట్టి తల్లి. అవి ఏం చూశాయంటే పిచ్చుక ఒక పంజరంలో బంధించబడి ఉంది. అక్కడే పంజరం బయట దానికి కాపలాగా ఒక రాబందు కూర్చునుంది. ఇదేంటి ఇంత పెద్ద గుంపు అసలు ఎక్కడి నుంచి వచ్చారో? ఇదిగో నువ్వు నా బిడ్డని వదిలేసేయ్. ముందుకు రాకు. ముందుకొచ్చావనుకో ఈ చిలుకని ఒకే దెబ్బతో మింగేస్తా. ఈ మాట విని మిగతా జంతువులన్నీ భయపడి వెనక్కి తప్పుకున్నాయి. రాబందన్నా, తను నాకు ఒకగానొక కూతురు. నువ్వు తనని ఎందుకు ఇలా బంధించావు? తన నీలపు రంగు ముక్కు కారణంగా. నీలపు రంగు ముక్కు ఉన్న పిచ్చుకలు చాలా రుచిగా ఉంటాయని విన్నాను. అలాగే పొద్దున పూట వాటిని తినడం వల్ల చాలా బలం వస్తుంది. అందుకే పొద్దున వరకు తనని బంధిస్తాను. ఇంకా ఉదయం దీన్ని బ్రేక్ఫాస్ట్తో తింటాను. వద్దు, నువ్వు అలా చెయ్యొద్దు. తనని వదిలేసేయ్. జంతువులన్నీ గమనించాయి. నిజంగానే పిచ్చుక ముక్కు బ్లూ కలర్లో ఉంది. తల్లి, నీ ముక్కెందుకు నీలం రంగులోకి మారిపోయింది? అమ్మా, ఇక్కడికొచ్చేటప్పుడు దారిలో నేను బ్లూ కలర్ యాపిల్ తిన్నాను. అందుకే ఇది బ్లూగా మారిందేమో. ఏమన్నావ్? యాపిల్ తినడం వల్లనా? అలా అయితే నువ్వు ఏ పిచ్చుకని అనుకుంటున్నావో అది మా అమ్మాయి మీను కాదు. లేదు, మీరు అందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు. నేను తనని వదిలేయాలని. ఇది విని అవన్నీ ఏదో మాట్లాడుకున్నాయి. ఆ తర్వాత ఏనుగు ఇలా అంది. అలాగే మేము ఇప్పుడే నిరూపిస్తాము. మేము నిజం చెప్తున్నామనే. నువ్వు దానికి ఒక కప్పు నీళ్లు తాగించావు. ఒకవేళ దాని తర్వాత కూడా తన ముక్కు నీలంగా ఉంటే మేము తనని వదిలేసి వెళ్ళిపోతాము. అప్పుడు రాబందు ఇలా అంది. అలాగే, మీరు వెళ్ళి నీళ్లు తీసుకురండి. నేను తనకి తాగిస్తాను. ఈ మాట విని కోతి వెంటనే ఒక చెరువు దగ్గరికి వెళ్లి అక్కడ్నుండి ఒక కొబ్బరి చిప్పలో నీళ్లు తీసుకుని వచ్చింది. రాబందు పంజరం లోపల ఆ చిప్పని పెట్టింది. నేను త్వరగా నీళ్లు తాగు. పిచ్చుక నీళ్లు తాగడానికి దాని నోరు నీళ్లలో పెట్టగానే దాని నాలుకకు ముక్కుకు అంటుకున్న బ్లూ కలర్ వెళ్ళిపోయింది. అయ్యో, ఏంట్రా బాబు ఇది? ఇప్పుడు అర్థమైంది కదా నీకు. ఇకనైనా నా బిడ్డని వదిలిపెట్టు. అలాగే, వదిలేస్తాను. ఇంకా ఇప్పుడు తనని పెట్టుకుని నాకేంటి లాభం? అలా అంటూ రాబందు పంజరాన్ని తెరిచింది. పిచ్చుక ఎగురుకుంటూ దాని తల్లి దగ్గరికి వచ్చింది. కేవలం మీ అమ్మ ఒక మంచితనం కారణంగానే మేము నిన్ను కాపాడడానికి ఇక్కడికి వచ్చాము. లేదంటే ఒక పొగరుపోతుకి ఎవరు సాయం చేయరో. నాకు నా తప్పు తెలిసొచ్చింది. మీరందరూ చాలా మంచి వాళ్ళు. అలాగే మా అమ్మ చేసేది కూడా తప్పు కాదు. మనం ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి. అలాగే అందరితో మాట్లాడుతూ ఉండాలి. ఈ మాట విని జంతువులన్నీ సంతోషించాయి. అలాగే అవన్నీ ఆ రహస్యమయ్య అడవి నుండి తిరిగి మళ్ళీ వాటి అడవిలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వచ్చాయి. ఆ రోజు నుండి పిల్ల పిచ్చుక స్వభావం కూడా తల్లి పిచ్చుకలా మారిపోయింది.